సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి అలాంటోడు, ఇట్లాంటోడు. ఇప్పుడు వందల, వేల సోషల్ మీడియా పోస్టులు. అతను డ్రగ్సు లేకపోతే అతనేదో తుపాకీ పట్టుకొని బెదిరిస్తుంటాడు. అందరిని వార్నింగ్ ఇస్తుంటాడు. గుడ్. శిక్షించండి. నో డౌట్. ఒక్కసారి మనిషిని చూపించి శిక్షించండి. మీరు తర్వాత ఎన్‌కౌంటర్ చేస్తారా? ముందు అది చూపించి అతని నేరాలేంటో పబ్లిక్. ఎందుకంటే నేరం అనేటటువంటిది అది చంపదగ్గ నేరం అని జనమన ఫీల్ అవ్వాలి. సరే కోర్టులంటే మనం ఎలాగో మేనేజ్ చేస్తాం, మోసం చేయగలం. కానీ ప్రజలలో కదా మనం చెప్పాల్సింది. ఇప్పుడు ఆ గౌస్ అనేటటువంటోడిని ఏమన్నా చేసిందా తెలంగాణ పోలీసు? చెయ్యదు. అదే ఇక్కడ మనం ఏమన్నా చేస్తామా ఇప్పుడు వీటిట్లలో? మొన్న ఈ మధ్యన ఆ గోదావరి జిల్లాలో కదా స్కూల్లో చదువుతున్న పిల్లని ఒక రాక్షసుడు పదే పదే తీసుకెళ్తే తోటలో పట్టుకుంటే ఆ తర్వాత కేసు ఏమైపోయింది? అతన్ని ఏమైనా ఎన్‌కౌంటర్ చేశారా? అట్లాంటివి ఎన్నున్నాయి ఇష్యూస్. ఇక్కడ సమస్య నాకు అర్థం కానిది ఏంటంటే సాయి కృష్ణ బతికున్నాడా లేదా? పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిన మాట వాస్తవం. వాళ్ళ తల్లిని పిలిచి ఆమె ఫోన్ కూడా లాక్కున్న మాట వాస్తవం. అప్పుడు ఇతను నేరస్తుడు అనుకుందాం. ఓకే. ఇతన్ని చంపి తగలబెట్టేసి బూడిద కూడా లేకుండా చేస్తే అది నేరం కాదా? అది క్రైమ్ కాదా? ఒకవేళ అది అతను నేరస్తుడు కాబట్టి చేశారంటే ఇప్పుడు వీళ్ళు నేరస్తులైనట్టే కదా. నేరం అనేటటువంటిది సామాజిక ద్రోహం, సమాజానికి కష్టం, సమాజానికి నష్టం తెచ్చేదైతే మొన్న దొరికినటువంటి ఉగ్రవాదులను ఎందుకు కాల్చి చంపలేదు? ఎందుకు దమ్ము చాలలేదు మనకి? కర్నూలులో దొరికిన ఉగ్రవాదులు, అనంతపురంలో దొరికిన ఉగ్రవాదులు, ఏకంగా బాంబులు పెట్టి లేపాలనుకున్న విజయనగరం జిల్లాలో దొరికినటువంటి వాడిని ఎందుకు వదిలేసాం మనం? వాళ్ళు అసలు సమాజానికి నాశనం చేయాలనుకున్నారే, పేల్చేయాలనుకున్నారే, బాంబులు పెట్టేసి చంపేయాలనుకున్నారే జనాల్ని. వాళ్ళని ఎందుకు చంపలేకపోతున్నాం మనం? ఎందుకు సెలెక్టెడ్ కిల్లింగ్ చేస్తున్నాం?